మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా కన్య మరువదు ఆభరణం వధువు మరువదు వడ్డాణం కన్య మరువదు ఆభరణం వధువు మరువదు వడ్డాణం లెక్కలేని దినములెన్నో నిన్ను మరచిరి నీదు జనులు లెక్కలేని దినములెన్నో నిన్ను మరచిరి నీదు జనులు నిన్ను మరచిరి నీదు జనులు మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుకుని జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుకుని నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషేనప్పుడు నిమిషమైనా ఆదుకుంటివా నిమిషమైనా ఆదుకుంటివా మోషేనప్పుడు మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా నిన్ను చేరి కొలుచునాపై నిమిష నిమిషము మోపే నేరము నిన్ను చేరి కొలుచునాపై నిమిష నిమిషము మోపే నేరము రక్తమును తెరచాటు చేసి అప్పగింపలేదు వైరికి రక్తమును తెరచాటు చేసి అప్పగింపలేదు వైరికి అప్పగింపలేదు వైరికి మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా నిన్ను మరచి చెరలోనున్న మమ్ము వీడక
మంచిది. మరి బయట ఉన్నవాళ్ళు మీరు వింటున్నారో ఉంటున్నారో నాకేం అర్థం కాదు కదా. ఇక్కడ ప్లేస్ ఉంది అమ్మ, మీరు కొంచెం ముందుకు జరగండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు ఎవరైనా బయట ఉంటే మీరు లోపలికి వచ్చేయండి. రారా సరే, మీ రాకపోతే మేమేం చేయలేము. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమై ఉంటుంది కారణం? నువ్వు హ్యాపీగా ఉంటే మాకేంటి ఏం చెప్తుంది అని అంటారా? గెస్ చేయండి, ఒక రాయి వేయండి, తగిలితే తగ్గుతుంది కదా. చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. తెల్ల వస్త్రాలు వేశారు, దేవదూతల్లాగా అయిపోయారా? ఓకే, దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అది కాదని మనం చేస్తాము. అమ్మా అప్పుడే వచ్చేసామంటమ్మా ప్రశాంతమ్మా. అరే చాలా ఎర్లీగా వచ్చేస్తున్నామమ్మా. వెరీ గుడ్. ఇంకా గెస్ట్ చేయండి, రాళ్ళు వేయండి, 2-3 రాళ్ళు వేయండి, ఏం పర్లేదు. ఏదా రాళ్ళు ఎలాగేస్తామండి కదా. ఈరోజు నాకు చాలా సంతోషం. ఎందుకంటే మామూలుగా 9 గంటలకు వచ్చి 11 గంటలకి అస్సలు ఇక్కడ ఆమేన్ అన్న తర్వాత ఒక్కడ కనపడరు. ఎంత తొందరగా పారిపోతూ ఉంటారో. ఆమేన్ అంటే చాలు, ఇంకెవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈరోజు 9 గంటలకు వచ్చారనుకో, 10, 11, 2 గంటలు వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు 9 గంటలకు వచ్చారు కదా, 10, 11, 12, తర్వాత 1 గంట వరకు ఉండవలసిందే. ఎందుకని? రోజులు ఎలాగో ఇక్కడే కాబట్టి. ఓకేనా? 4 గంటలు ఉంటున్నారు. అబ్బో ఎంత సంతోషం నిజంగా. ఈ టైం పెట్టుకుని కంగారుగా ముగించాలి, లేకపోతే చేసేయాలని కంగారుతో పనులు చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభు బలం కూడా చాలా ధీమాగా, ఎందుకంటే చాలా టైం ఉంది. టైం ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే టెన్షన్. మరి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం సమయం ఎలా గడుపుతాం? ఇష్టం ఉందనుకో, అప్పుడు సమయం తెలీదు. వాళ్ళతో కొంతమంది ఉంటారు, పొడగడా మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళని ఎడదీయలేము. మరి మనుషుల మధ్య ప్రేమ ఎలాగుంటే దేవునితో ప్రేమ ఇంకెలా ఉండాలి? సో కాబట్టి ఆయన దగ్గర మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 8 దినముల కంటే ఎక్కువ సమయాన్ని దేవుని మందిరంలో గడపడం ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మరి వేసవకాలం దృష్ట్యా అలా టైంలు పెట్టి త్వరగా ముగించేసి గబగబా మరి వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడు చాలా రిలాక్స్డ్గా, ఏమీ తొందరలు లేకుండా ప్రశాంతంగా. మీ అందరికి 1 గంటకు ఆకలేస్తుంది కదా, నాకు కూడా వేస్తుంది. 1 గంటకి కంప్లీట్ చేద్దాం. ఓకేనా? కొంచెం బాగా ఆకలేస్తే బాగా తినొచ్చు. ఓకేనా? సో ఆకలేసే వరకు కూడా ఉందాం. మంచిది. మరి నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను. ఇలా నా జీవితం చాలా చిన్న జీవితం. దేవుడు మరి ఎన్నో రీతులుగా ఆశీర్వదించాడు, వర్ధలు చేశాడు. ఆయన ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను, దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటాను. పైకి కనపడకపోవచ్చు కానీ అంతరంగంలో
ప్రతి చిన్న విషయాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రతి చిన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. తమ్ముడు వెంకట్ ఇక్కడికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఆయన మాట చెప్పేవాడు. ఏమన్నాయంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మరి బిందులో కానీ ఇందులో ఉన్న వాటర్ ఇలా తీసుకుని తాగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం వచ్చేవాడు. ఎందుకంటే నేను పనిచేసినటువంటి స్థలాల్లో ఆ వాటర్ అంతా చాలా మరి అయ్యారు, మీరు చెప్పండి మీ మాటల్లో ఉండేది. ఇక్కడ తాగుతున్నప్పుడల్లా కూడా నాకెంతో సంతోషం కలుగుతుంది. దేవుని స్థలానికి నన్ను తోడుకుని వచ్చాడని సాక్ష్యం చెప్తాను. ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ప్రతి చిన్నది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే మనం ఇలాగా ఉండలేము. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తా ఉన్నానంటే, పోయిన శనివారం ఊరు బయలుదేరి వెళ్ళాను. మరి నిన్న శనివారం కూడా ఊరు బయలుదేరి వెళ్ళాను అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే అంత దూరం నేను ప్రయాణం చేయలేను. నిన్నటి దినాన్ని కూడా మరి సహోదరులు అందరం కలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని పిల్లల మధ్య ఐక్యత ఎంతో సంతోషం. పోయిన 4వ తారీఖు శనివారం అన్నవరం వెళ్ళాను. మా పాస్టర్ గారు, మీరు మొన్న 25వ వార్షికోత్సవంలో వచ్చారు. ఆయన పొట్టుగా ఉండి మాట్లాడతారు కదా. ఆయన వాళ్ళ పెద్ద కుమారుడు నాతోటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నోడు ఉంటాడు నాకంటే. అయితే ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు. జాన్ హైడ్ ఆయన పేరు. ఆయనకి 2 కుమారులు. ఆయన ప్రత్యేకంగా అన్నవరానికి ఒక 4 కిలోమీటర్ల ముందే బెండపూడి అనేటువంటి ఊరు ఉంటుంది, అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ అంతా చేస్తూ ఉన్నారు. ఆయన మార్చి 24వ తారీఖున చనిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చనిపోయినప్పుడు ఆ బరియల్ కార్యక్రమానికి వెళ్ళలేకపోయాను. తర్వాత మరి ఏప్రిల్ 1వ తారీఖున జ్ఞాపకార్థ గుడికి పెట్టారు. ఆ దినాన్ని కూడా నేను వెళ్ళలేకపోయాను. సో ఆ కారణాన మరి పాస్టర్ గారిని వెళ్ళి కలవడానికి, పరామర్శించడానికి, కొద్దిసేపు ఆయనతో మాట్లాడడానికి అని ఆలోచన కలిగి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ఉదయం బయలుదేరితే రాత్రి 11:30 నా టైంకి ఇంటికి చేరా. నిన్నటి దినాన్ని కూడా అలాగే ఉదయమే బయలుదేరితే 5:05 రాత్రి 12:05 వచ్చేసాను. సో ఇన్ని ప్రయాణాల్లో వీటన్నిటిలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రమాదాలు జరగడానికి ఎంత టైం పడుతుంది? రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ఒక మనిషిగా ఈ పనులు చేయాలని అనుకుంటే అన్ని పనులు జరిగిపోతాయా? కానీ నా విషయంలో జరుగుతున్నాయి. 6గురిని కలవడానికి ఆ దినాన 4వ తారీఖున ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమయం అలా గడిచి చివరికి మరి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకుని రావడానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా మరి ఈ 4వ తారీఖున మరి మా అమ్మ ఉన్నటువంటి ఊరు గోకువాడ, మన శామ్యుల్ సందీపు వాళ్ళ ఊరే. అక్కడ రేపు మే నెల 6, 7, 8 తారీఖులో 3 రోజులు సాయంత్రం మాటలు గాస్పల్ మీటింగ్స్, స్వార్థ సభలు పెట్టడానికి ఎప్పుడో ఒక 3-4 నెలల కిందటే ఒక ఆలోచన వచ్చింది. సో ఇక్కడ స్వార్థ సభలు సొంత మరి ప్రజల మధ్య స్వార్థ ప్రకటిద్దాం అని మరి ఆలోచన చేశాను.
అయితే మొన్న 4వ తారీఖున వెళ్ళినప్పుడు ఆ ఊర్లో 2500 మంది జనాభా ఉన్నారు. 2500 మంది జనాభా ఉన్నారు. 4 చర్చెస్ ఉన్నాయి, 4 సంఘాలు ఉన్నాయి. సో మరి ఈ స్వార్థ సభలు పెట్టాలంటే ఏదో మనం వెళ్ళి పెట్టేస్తే సరిపోదు. అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులందరినీ, 4 కూడబెట్టి మరి వాళ్ళ మధ్య ఐక్యతతో కలిసి ఈ స్వార్థ సభలు చేయాలని ఆలోచించాను. దేవుడు తప్పనిసరి ఆ రీతిగానే ఆ దినాన్న వారితో కలిసి మాట్లాడడానికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఇలా చక్కగా ఐక్యతతో చేస్తున్నామని అంటే. సో కాబట్టి మీరు అన్ని రీతులుగా కూడా సహాయం చేయొచ్చు. ఇది ఎవరో విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చి పెడుతున్నాడు అని అనుకోవద్దు. ఇది మీరు చేస్తున్నటువంటి సభలు అని. సో కాబట్టి దాని గురించి చాలా విశాలంగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. మరి వాళ్ళందరి మధ్య ఐక్యత, ఇంకా ప్రార్థన చేయండి. మీరు కూడా ఆ 3 దినాలు మరి సువార్త సభలు జరుగుతాయి అక్కడ. మరి తమ్ముడు రామకృష్ణ ఒకరోజు ఏమో తమ్ముడు సువర్ణరాజు, చివరి రోజున నేను, మీ ముగ్గురమే ప్రసంగికులు. సో కాబట్టి అలాగే స్వార్థ సభలు కాబట్టి 3 దినాలు కూడా రక్షణ సాక్ష్యం చెప్పాలి. ఏ విధంగా మరి ప్రభు నన్ను రక్షించుకున్నాడు, రక్షించబడకముందు నా జీవితం ఎలా ఉండేది, రక్షించబడిన తర్వాత ఏ పరిస్థితులు రక్షించడానికి కారణమయ్యాయి, రక్షించబడిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అని రక్షణ సాక్ష్యం ఒక 20 నిమిషాలు కానీ ఒక 30 నిమిషాలు కానీ రక్షణ సాక్ష్యం 3 దినాలు ముగ్గురు చెప్పాలి. సో కాబట్టి ఎవరైనా నేను చెప్తానండి అని అంటే ఎలా చెప్పాలో మరి చెప్పడం జరుగుతుంది మీకు. దానికి తగ్గట్టుగా మీ జీవితాన్ని ఒక క్రమబద్ధంలో పెట్టుకుని సాక్ష్యం చెప్పొచ్చు. కాబట్టి ఆ పేర్లు ముగ్గురు మేము సాక్ష్యం చెప్తాం, రక్షణ సాక్ష్యం వాడు ఆ పేర్లు తమ్ముడు రామకృష్ణకి అందజేయండి. రామకృష్ణకి అందజేస్తే మీతో మాట్లాడడం, ఎలా చెప్పాలో ఏం చేయాలో కూడా జరుగుతుంది. తర్వాత కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజేష్ చాలాసేపు చెప్పాడు కదా, మళ్ళీ అలాంటివి నేను చెప్తే మీరు అందరూ కలిసి ఎక్కడ కోపడతారని. సో మరి అది కూడా ఒక విధంగా గాస్పల్ మీటింగ్స్ ఖర్చుతో కూడిందే. మరి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో మరి ముందుకి సాగుతూ ఉన్నాను. మరి అక్కడ ఉన్నటువంటి చర్చెస్ అన్ని కూడా చాలా చిన్న సంఘాలు. మరి ప్రార్థన చేస్తామని అంటున్నారు, తర్వాత సహాయం చేస్తాం. కాబట్టి మరి ఆర్థిక విషయాల్లో కూడా ప్రత్యేకంగా మరి ఈ మీటింగ్స్ కోసం దేవుడు ఏమన్నా మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు సహాయం చేయొచ్చు. ఒత్తిడి ఏమీ లేదు, మరి ఎక్కువ ఒత్తిడి మేము పెట్టదలుచుకోలేదు. సో దాని గురించి ప్రార్థన చేయండి. ఆ రీతిగా మరి ఆ దినాన్న ఆ పనులన్నీ ముగించుకుని రావడానికి దేవుడు ఎంతగానో చూపించాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆ రోజు నాతో పాటు రాజేష్ కంపానియన్ వచ్చాడు, అలాగే సందీప్ మరి చక్కగా డ్రైవ్ చేసి అవన్నీ చేసి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుని స్థుతించారు. నిన్నటి దినాల్లో కూడా మరి తమ్ముడు సంపంగి శ్రీనివాస్కి ఇలాగ అయింది అన్నప్పుడు మరి నేనేమో మడుగుల్లో ఉండిపోయాను, రావాలనేటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. అంటే తను మాట్లాడడం లేదు కానీ కీర్తన మాట్లాడుతూ ఉంది. ఉదయం సాయంత్రం కూడా అమ్మ ఎలా ఉన్నారు డాడీ అది అంటే చక్కగా చెప్తూ ఉంది. ఊరికే దూరం నుంచి మాట్లాడితే సరిపోదు కదా, దగ్గరికి వెళ్ళి కూడా చూడాలి అని అనుకున్నాం. మరి తమ్ముడు సోమరాజు అన్నారన్నా సెకండ్ సాటర్డే అయితే మనం వెళ్ళడానికి కుదురుతుంది కదా, ప్లాన్ చేసుకుని వెళ్తాము, వెళ్ళి చూసొద్దాం అన్నాడు. సరే తమ్ముడు ఇలా ప్లాన్ చేద్దామని మరి ఆ ముందు రోజే శుక్రవారం రాత్రి 9:30 ప్రాంతానికి రావడం జరిగింది.
మరి అందరం చక్కగా ప్లాన్ చేసుకుని తెల్లవారుజామునే మరి తమ్ముడు అయితే చాలా ఎర్లీగా నాకంటే ముందు ఎర్లీగా సిద్ధపడి వాడు ఉన్నారు. నేను కొంచెం లేట్ చేశాను. 5:15కి చేరి అందరం కలిసి మరి అక్కడికి వెళ్ళడానికి సహాయం చేశాడు. తమ్ముడు మరి చిన్నరమణ ఆర్టీపీపీ నుంచి మాకంటే ముందుగా శ్రీశైలం వచ్చాడు. అలాగే రాజేష్ ఏమో తను పనిచేస్తున్నటువంటి స్థలాన్ని నుంచి మరి మధ్యలో కలిశాడు. ఇలాగా కలిసి మేము అందరం కలిసి నిన్నటి దినాన్న మేము వెళ్ళే సమయానికి ఏంటి మామూలుగా అయితే వాళ్ళతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడి ప్రార్థన చేసేసి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ ప్రతి సెకండ్ సాటర్డే ఇలాగా సంఘం అంతా కూడుకుని ప్రార్థన చేసి అక్కడే భోజనం చేసి వాళ్ళు వెళ్తారట. సో కాబట్టి మరి అక్కడికి వెళ్ళేసరికి ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. ముందుగానే చెప్పాడన్నా మీరు వస్తున్నారు కాబట్టి వాక్యం చెప్పండి అంటే చక్కగా వాక్యం చెప్పడం కూడా జరిగింది. వారితో మరి చక్కగా నిన్న సమయాన్ని గడిపి రాత్రి వచ్చేసరికి 12:15 అయింది. ఈ ప్రయాణాలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. శ్రీనివాస్ గురించి 1-2 మాటలు ఏం చెప్పాలంటే, మరి ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోడు. అలాంటిది నిన్న దినాన నన్ను పరిచయం చేస్తూనే చాలా కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు, చాలా తొక్కుపడ్డాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్నని మీకు పరిచయం చేయడం వస్తుందని నేను అనుకోలేదు అని చాలా దుఃఖపడ్డాడు. సో కాబట్టి మరి తన కొరకు అక్కడ తను చేసినటువంటి ఆ పరిచయం అంతటి క్షేమం కొరకు కూడా మరి ప్రార్థన చేయాలి. నిజంగా మరి ఒక విధంగా చూసినట్లయితే నిన్నటి దినాన ఇంచుమించు 7-8 సార్లు ఫోన్ చేశాడు. అన్న ఎక్కడ దాకా వచ్చాను నాకు మరి అంటే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా డల్గా ఉన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అన్న ఎక్కడ దాకా వెళ్ళారు అదని. సో కొంచెం అంటే జరిగేటువంటి పరిస్థితిని బట్టి డల్గా ఉన్నాడు. ఫ్యామిలీ కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మరి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. సో కాబట్టి ఈ రీతిగా దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి వెనుకొని ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ ప్రభు నామములో మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమ్మర్ దినాల్లో కూడా మరి ఇన్ని ప్రయాణాల వల్ల హెల్త్ అది ఏమీ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి నైశ్రమం ఉందా, ఆ నైశ్రమం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్తానన్నా కానీ ముందునే ఒక టైం చెప్తాను, ఈ టైంకి నువ్వు వచ్చేయాలంటే నా అలారం కంటే ముందు వస్తుందా. నా అలారం ఇంకా కొంచెం లేట్ అవుతుంది మోగడానికి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే పిల్లరా, మన లైఫ్ ఈవెన్ దో వీఆర్ ఇండిపెండెంట్, వ్యక్తిగతమే, కానీ ఎంతో మంది మన వెనకాల మరి ఉన్న కారణాన్నే ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది మన కొరకు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామున వచ్చేస్తుంది, వేడి నీళ్ళన్నీ కాల్చి పెడుతుంది, టీ గ్యాస్ ఇస్తుంది. సో మరి నిజంగా తన ఆరోగ్యం కోసం, తన కుటుంబం కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా మరి అలాగే ఇందాక రాజేష్ చెప్పాడు, వంటగదిలో మరి మనందరికీ భోజన పదార్థాలు సిద్ధపరిచినటువంటి బిడ్డలు ఎంతో త్యాగం చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ఏది కూడా గ్రాంట్గా తీసుకోవద్దు. జరుగుతాయిలే, ఎందుకు జరగలే అనుకోవద్దు. చిన్న చిన్న వాళ్ళు పనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. చిన్న చిన్న పిల్లలైనా, చిన్న చిన్న పనులైనా వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి, మనం బాధ్యతగా ఉండాలి. అలా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. కాబట్టి మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో ఉండడానికి నాయనా నీ బిడ్డలతో కలిసి
ఇన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకొక విషయం మర్చిపోయాను, తమకు రామకృష్ణ జ్ఞాపకం చేసాడు అనుకోండి. మణుగూరులో మరి జరుగుతుంది సేవ. మరి అక్కడ కొద్దిమంది అయినప్పటికీ కూడా చక్కటి ప్రార్థన ఆత్మ కలిగినటువంటి బిడ్డలు, అలాగే ఎంతో బాధ్యత కలిగినటువంటి బిడ్డలు, వారి కోసం ప్రార్థన చేయండి. మరి అక్కడ చర్చి ఉన్న కారణాన అన్ని వస్తువులు చర్చిలోనే పెట్టవలసి వస్తూ ఉంది. తర్వాత సండే స్కూల్ జరుపుకోవడానికి కూడా మరి వేరేదేమీ లేక ఇబ్బంది పడతా ఉన్నాం. సో కాబట్టి తప్పనిసరిగా వెనకాల ఎవరైనా స్పీకర్ వచ్చినప్పుడు వాడు ఉండడానికి ఒక గది, ఎదర అది సండే స్కూలు, అలాగే అవసరమైతే వంట చేయడానికి కూడా అనుభవం ఉండేటట్టుగా మరి ఆలోచించి గది ప్రారంభించాం. అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో చెప్పాను, మరి అది ఇంచుమించు 4,60,000 ఖర్చుతో ఉన్నటువంటి పని జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు మరి అద్భుతంగా ఆశ్చర్యకరంగా అవన్నీ ముగిసేవాళ్ళ దేవుడు సహాయం. ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మరి స్నేహితుడు రవికుమార్ గారు అలాగే వారి బావమరిది రమేష్, ఈయనేమో విజయవాడ నుంచి వచ్చాడు, ఆయనేమో హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇద్దరు కలిసి మణుగూరు చర్చికి వెళ్ళారు. ఈరోజు చర్చిలో మరి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎస్సీ గారు వాళ్ళ అబ్బాయి కుమారుడు యొక్క రిసెప్షన్కి వెళ్ళాలి. మరి నిజంగా చక్కగా ఇలా వెళ్ళాలి అని చెప్తే చక్కగా ఇలా మరి రోజు చర్చికి వెళ్ళారు. సో కాబట్టి ప్రార్థన చేయండి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి, పరిచర్య జరుగుతూ ఉంది. మంచిది. సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? చాలండి. ఈ మాట మనం జాగ్రత్తగా చదివితే, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు కదా. యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఒలీవల కొండ మీద ప్రభువారు కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏ టైం ఎన్నుకుంటాం? కొంచెం వాళ్ళు రిలాక్స్డ్గా ఉండాలి, తర్వాత ఏకాంతంగా కూడా ఉండాలి. మనం అడిగే విషయాలు వేరే వాళ్ళకి అవసరం లేదు, లేకపోతే వేరే వాళ్ళతో అవసరం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఏకాంతాన్ని మనం కోరుకుంటాం. పని చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని విషయాలు మరి మాకు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి నేనున్నాను, ఏదో విషయం ఉంటుంది, సి గారికి చెప్పాలి, సి గారితో దానికి తెలియచేయాలి. వెళ్తాను, వెళ్ళేసరికి అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, ఆయన కూడా ఫోన్ చేస్తూ బిజీగా ఉంటాడు. కొంతసేపు ఉంటా, కొంతసేపు ఉండి ఇంక ఇది టైం కాదు అని అనుకుంటే ఏం చేస్తాను తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడూ ఏకాంతంగా ఉన్నారు, చక్కగా మనం చెప్పేది వింటారు. సో మనం వ్యక్తులతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కుదిరింది కదా అని వాళ్ళకి కుదరాలనేమి లేదు కదా. అందుకే నేను ఫోన్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి? ఫ్రీగానే ఉన్నారా, మాట్లాడొచ్చా? చాలా గౌరవం, సంస్కారం చాలా నేర్చుకోవాలి. అంతేగాని లేచింది లేడీ పొరుగన్నట్టు నేను చెప్తాను విను అంటే సరిపోదు కదా. చాలా ఈ
నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి, ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. పర్వాలేదా, మీరు ఫ్రీగానే ఉన్నారా అని అడిగి తెలుసుకోవాలి. తర్వాత పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయనుకో, మళ్ళీ నేను చేస్తానులే అన్నా, లేదా మళ్ళీ తర్వాత మాట్లాడదాంలే అని అనుకోవాలి. ఇలా చక్కగా మనం వ్యవహార శైలి మనం ఉండాలి, నేర్చుకోవాలి చాలా. సో కాబట్టి ఇక్కడ శిష్యులు ఏం చేశారంట, ఆయన ఒలీవల కొండ మీద ఏకాంతంగా కూర్చున్నాడంట. కూర్చుంటే ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి, వినండి. ఏంటంటే మనం చెప్పేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయనుకో, మనం చెప్పేది ఒకటి అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి అవుతుంది. అందుకని చాలా ఏకాంతంగా మాట్లాడాలి. మనం చెప్పింది వాళ్ళకి అర్థమైందో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును. ఇవి అంటే ఏవి? ఇక్కడ ప్రభువారు పైన చెప్పారు 1-2 వచనాల్లో, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో చెప్పుచున్నానని వారితో అని. ఇలా ప్రభు తప్ప మనకి ఏది అతిశయ కారణం కాకూడదు. ప్రభువే మన అతిశయం, ప్రభు మాత్రమే మన అతిశయం. కొందరు గుర్రములు బట్టి, మనమైతే ఎన్నో వచ్చినామో వచ్చి చెప్పు, కీర్తన గ్రంథంలో ఉంటుంది, చూద్దాం. ఉంది కదా, 20వ అధ్యాయం అన్నాను, 27. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అతిశయం అంటే కొంచెం గర్వపడడం. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి. మరి దాన్ని ఈ రోజుకి మాట్లాడితే ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఇంకా రకరకాల వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అతిశయించడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అతిశయించుకోరు. ఒకటే ఒకటి అతిశయానికి కారణం ఏంటి? దేవుడు అంతే, మన దేవుడే. ఆయన బట్టి ఇంత గొప్ప దేవుడు నాకున్నాడు అని దేవుని బట్టే అతిశయించాలి తప్పితే జ్ఞానాన్ని బట్టో, లేకపోతే డబ్బుని బట్టో, హోదాన్ని బట్టో, ఇంకేవేవో అతిశయ కారణాలు కాకూడదు. ఏది అతిశయ. విచిత్రం ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట. నువ్వు ఏ విషయాన్ని బట్టి అతిశయిస్తావో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్ని బట్టి నువ్వు అతిశయిస్తావో దేవుడు అక్కడే కొడతాడు. ఎక్కడ కొట్టాలో అక్కడే ఆయన ఎటుబెడతాడు కొట్టడం. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. దేని బట్టి కూడా అతిశయించొద్దు. ఉంటే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి వందనాలు చెప్దాం. ఇవి ఇచ్చాడా, దేవునికి వందనాలు. లేవా, దేవునికి వందనాలు. ఉన్నా లేకపోయినా దేవునికి ఉన్నాం. ఒకే ఒక విషయం అతిశయం, నా దేవుని బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన బట్టి మనం అతిశయించాలి. ఇక్కడ యూదులకి లేకపోతే శిష్యులకి వారికి అతిశయం ఏంటో తెలుసా? దేవాలయం అతిశయం. వాళ్ళు ప్రభుకే చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు? ఆయన శిష్యులు
ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చు. అంతే కదా, ఏదైతే అతిశయం ఉంటే దాన్నే కదా చూపిస్తాం, గొప్పలు చెప్పుకోవడానికి. గొప్పలు, రకరకాల గొప్పలు, నేనంతా అని ప్రదర్శించుకోవడానికి. ఇలా ఎప్పుడు మనం మరుగ్గా ఉండాలి, సిలువకు చాటున ఉండాలి. ఆయనే కనపడాలి, ఆయనే ప్రశంసించబడాలి, ఆయన్నే గణపరచాలి, గౌరవించాలి. సో కాబట్టి శిష్యులంట దేవాలయ కట్టడంలో ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి ఏనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. పిల్లరా, మరి చరిత్రలో జరిగిన విషయాలు 70 AD రోమా చక్రవర్తి మొత్తాన్ని, దేవాలయాన్ని పాడు చేసేసి యూదులు మొత్తాన్ని కూడా ప్రపంచం అంతా చెదరగొట్టేశాడు. యూదులు మొత్తాన్ని ప్రపంచం అంతా చెదరగొట్టేశాడు, చెదిరిపోయారు. వాళ్ళ ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకి అవమానాలు, నిందలు జరుగుతూ ఉన్నాయి. యూదులకి ప్రపంచంలో వాళ్ళకి ఒక దేశం అంటూ లేదు, చెదిరిపోయారు, అన్ని దేశాలకి చెదిరిపోయారు. అయితే అబ్రహాం ద్వారా వచ్చినటువంటి వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతా ఉంటారు. ధనం, వ్యాపారం వాళ్ళ చేతుల్లోకి. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇశ్రాయేలీయులకే. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలీయులకే. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా మనవి. యేసుక్రీస్తే ఆశీర్వాదం మనకి, ఆయనే మనకి ఆశీర్వాదం. మరి భౌతికమైన ఆశీర్వాదాలు ఉండవా అంటే ఇస్తాడు, ఆయన ఇష్టం. ఇస్తే తీసుకుందాం, లేకపోయినా ఏం పర్వాలేదు, ప్రభువు ఉన్నాడు. అన్నీ సంపాదించవచ్చండి, అన్నీ కూడబెట్టవచ్చండి. సడన్గా ప్రాణం పోయిందనుకో అన్నీ ఇక్కడే ఉంటాయి, ఎక్కడికే వెళ్ళాం. వాటి కోసం, భౌతికమైన వాటి విషయాల కోసం పెద్ద ప్రయాసపడిపోవద్దు. అలాగని కష్టపడొద్దని, లేకపోతే సంపాదించుకోవద్దని, జాగ్రత్తగా ఉండొద్దని చెప్పడం లేదు. జాగ్రత్తగా ఉండండి. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి, రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, కష్టపడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బులను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకుంటూ ఉండాలి. ఆహారం లేని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని కూడా ఎడపెడ పడేయడం ఇవన్నీ చేయొద్దు. ఎంతోమందికి ఆహారం లేక చచ్చిపోతూ ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆహారం పండే స్థలాలను ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ కదా, ఇల్లు కట్టడానికి. మరి ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న ఆహారం కోసమే కొట్లాట్లో జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇశ్రాయేలీలు 70 AD దేవాలయం ప్రభు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంతో అది అంతా కూడా పడగొట్టబడింది. వీళ్ళందరూ పిల్లరా ఈ AD 70 నుంచి మళ్ళా 1948 సంవత్సరం మే 14వ తారీఖున ఇశ్రాయేలీయులకి దేశం ఏర్పడింది. అప్పటి వరకు ఈ మధ్యలో ఉన్న కాలంలో మరి వారి పక్షంగా చెప్పినటువంటి వాగ్దానాలు కానీ ఈ విషయాలు కానీ ఎవరికి ఏమీ అర్థం కాలేదు. చాలామంది అనుకున్నారంటే ఇశ్రాయేల్ చరిత్ర అయిపోయింది, ఇశ్రాయేల్ చరిత్ర అయిపోయింది.
క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారంట. ఎందుకో తెలుసా? వీళ్ళే ప్రభుని సిలువ వేశారు, సిలువ వేశారు. యూదులే కదా. అంటే యూదులు ఏం చేస్తారంటే వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా రోమా ప్రభుత్వం చేత సిలువ వేయించారు. కాబట్టి ఆ కక్ష క్రైస్తవుల్లో ఉండి యూదుల మీద అటాక్ చేస్తూ ఉండి యూదులను ద్వేషిస్తూ ఉండేవారంట. జర్మనీ దేశంలో ఇంచుమించు 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపాడు కదా. హిట్లర్ చంపాడు. అతను వాడినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే మన ప్రభువుని సిలువ వేస్తారో వాళ్ళని నేను సిలువ వేస్తున్నాను అనేవాడంట. ఐ ఆమ్ క్రూసిఫైయింగ్ ద పీపుల్ హూ క్రూసిఫైడ్ క్రైస్ట్. క్రైస్తవుల యొక్క మరి ఫేవరిజం, వాళ్ళ యొక్క ఏమంటారు ఫేవరిజం, వాళ్ళ యొక్క మద్దతు, వాళ్ళ యొక్క సహకారం కోసం యూదులను చంపేవాడు, కానీ క్రైస్తవుల యొక్క మద్దతుతో చంపేవాడు. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలోనంట ఇంగ్లాండ్ దేశంలో జేఎన్ డార్బీ అనేటువంటి గొప్ప దైవజనుడు బైబిల్ చదివి, లేదు లేదు ఇశ్రాయేలు పక్షంగా చెప్పినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి, మళ్ళా దేశం ఏర్పడుతుందంటే ఆయన్ని చాలామంది పిచ్చోళ్ళలాగా చూసేవారంట. ఆయన్ని పిచ్చోళ్ళ, బైబిల్ నమ్మేవాడు ఎవడైనా సరే పిచ్చోళ్ళలాగే ఉంటాడు లోకానికి. బైబిల్ని, బైబిల్ మాటల్ని నమ్మేవాడు లోకానికి ఎలా ఉంటాడో పిచ్చోళ్ళ. ఇవి ఎలా జరుగుతాయి? చెదిరిపోయారు కదా. కానీ దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా 1948 సంవత్సరం మే 14వ తారీఖున ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇదిగో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ యుద్ధంలో కూడా ఇశ్రాయేలు ఓడిపోలేదు. చాలా చిన్న దేశం, ఒక కోటి కంటే తక్కువే ఉంటారు జనాభా. ఇంత చిన్న దేశం పెద్ద పెద్ద దేశాల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పటికీ కూడా ఓడిపోలేదు. ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు. నేను చిన్నదాన్నే కదా, నాలో దేవుంది అని అనుకోకు. నీ పక్షాన నా పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే చాలు, ధైర్యంగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ప్రభు వాళ్ళకి చెప్పాడు ఏమన్నాడంటే, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. ఆ ప్రభు ఈ మాట చెప్పే సమయానికి దేవాలయం చక్కగా ఉంది. వాళ్ళకి ఆ విషయాలేమి అర్థం కావు. ఇప్పుడు మనకు అర్థం అవుతున్నాయి. AD 70లో అలా జరగడం, మళ్ళా తిరిగి ఇశ్రాయేల్ దేశం ఏర్పడడం, ఇవన్నీ చరిత్ర అంతా కూడా మనం అయిపోయింది కాబట్టి చూసుకుంటా ఉన్నాం. అయితే పిల్లల గమనించండి, ముందు జరగబోయే విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చక్కగా నమ్మాలి. కలవరపడడానికి ఏమి ఈ విషయాలు చెప్పడం లేదు, కానీ ధైర్యంగా ఉండడానికి ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి, జరగబోతాయి. గతంలో జరిగే కొన్ని ఇంకా ముందుకి జరగబోతాయి. అయితే మనం ధైర్యంగా ఉండవలసింది ఏంటంటే, ప్రభు రాబోతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమనంటాడు చూడండి ఆ మాటలు. మొదటి అనేక నివాసములు కలవు. మొదటి నుంచి చదువుతామమ్మా. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, హృదయాలన్నీ కలవరం, చాలా కలవరం. ఏమవుతుంది? ఏం జరుగుతుంది? మరి ఈరోజు వాతావరణం చూస్తే నిన్నటి వరకు అమెరికాకి ఇరాన్కి మధ్య సంధి కుదిరింది, యుద్ధం ఆగిపోయింది అన్నారు. కానీ ఆ చర్చలు మళ్ళీ విఫలమయ్యాయి అంటున్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ ఏమవుతుందో, పరిస్థితులు చాలా
ఆందోళనకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన హృదయాలు కలవరం చెందుతాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ హృదయమును ఆగమ్మా, నువ్వు దూసుకుని వెళ్ళిపోతావేంటి? నేను చెప్పాలి కదా, బాగానే చదువుతావే నువ్వు. మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరాలు, రకరకాల కలవరాలు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న కలవరాలు ఏంటి? గ్యాస్ దొరకడం లేదు కదా. చాలా మందికి మరి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే మీరు అలవాటు పడిపోయారు గ్యాస్ స్టవ్కి, అలవాటు పడిపోయట్లేదు. మరి పరిస్థితులు అలా ఉన్నాయి. ఏదైనా పల్లెటూరులో అయితే టక్ టక్కుని ఏ లేకపోయినా కట్టెలు పెట్టుకొని ఏవోటి కొన్ని పొలాలన్నా పెట్టుకొని వంట చేసేసుకుంటారు. మరి గ్యాస్ దొరకకపోతే పరిస్థితులు ఏంటి? బిడ్డలకి అన్నం ఎలా పెట్టాలి? చాలా కాబట్టి రకరకాల కలవరాలు. ఇంకో విషయం ఏంటి తెలుసా? మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అన్నీ కూడా వస్తు సామాగ్రి మీద పడుతుంది. కాయగూరల ధరలు పెరిగిపోతాయి, పప్పులు ఉప్పులు ఈ ధాన్యాలన్నింటి రేట్లు పెరిగిపోతాయి. చాలా అలజడిగా ఉంది. కాబట్టి మీ హృదయంను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆయన యందే మన విశ్వాసం ఉంచాలి. పరిస్థితులు అన్నీ మనకు అర్థం కావు, ఏం జరుగుతుందో. కాకపోతే ఒకటి చిన్నోళ్ళమైనా చిన్నపడమైనా మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా మాకు సహాయం చేయాలి. ఇలాంటి మరి కలవర పరిస్థితుల్లో మేము కలవరపడకుండా మా హృదయాలకు నెమ్మది దయచేవా. మరి ఆ దేశాలంట, దేశాల అధినేతలంట, వాళ్ళ చర్చలంట, వీటిలో శాంతి సమాధానం దయచేవా. యుద్ధాలు జరుగుతుంటే ఎంతో ఆస్తి నష్టం, వనరులు ఇవన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. ఎంతో ప్రాణ నష్టం, ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. మరి యుద్ధాల్లో చనిపోతే ఆ ఫ్యామిలీలన్నీ ఏమైపోతాయి? వాళ్ళ పిల్లలందరూ ఏమైపోతారు? మరి కొంతమంది పిల్లలు తిండి లేక మూర్ఛిల్లిపోతూ ఉన్నారు. ఇవన్నీ బైబిల్లో ముందుగానే రాయబడినటువంటి విషయాలు, అవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ని మీరు ఎలా చదువుతున్నారు? కానీ నేను చదువుతుంటే ప్రభావం మరి అప్పుడు చెప్పు, ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలి అని 2వ వచనం అంటాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవదును. ఎంత సంతోషకరమైనటువంటి వార్త, సంతోషకరమైనటువంటి వార్త. మొన్నటి దినాన అన్నవరం వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారితో మాట్లాడితే కూర్చున్నాం. నేనే కాదు, నాతో పాటు ఇంకొక 3-4 స్నేహితులు అందరం కలిసాం. కూర్చుని ఆయన మాట్లాడు, కొడుకు చనిపోయేటటువంటి బాధ ఆయన ఏ కొసానా వ్యక్తపరచడం లేదు, ఏ కొసానా వ్యక్తపరచడం లేదు. ఆయన అంటున్న మాట తెలుసా? రేపు మాపు మన పరలోకం వెళ్ళిపోతా ఉన్నాం. ఆ మాట చెప్పడానికి కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని దుఃఖంతో చెప్తున్నాడు ఆయన మాట. మన చూపులన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి, కిందనే ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం సంపాదించుకోవాలి. పరలోకం మీద ఉండడం మన చూపు ఏముంది? పరలోకం మీద ఆయన ఇంచుమించు మరి 90 సంవత్సరాల వయసులో పరలోకం, మనందరం పరలోకం వెళ్ళిపోతున్నాం అనే మాటని దుఃఖ స్వరంతో చెప్తున్నాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. పరలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమంటున్నాడు ప్రభు? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి, నేను మరలా వస్తాను. క్రైస్తవ నిరీక్షణ. ప్రభు నేడో రేపో రాబోతా ఉన్నాడు. ఆయన లాగానే మనందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు మనం వెళ్ళిపోవాలి. ఎంతసేపు కూడా ఎక్కడెక్కడే ఆలోచించవద్దు, పరలోకం గురించి ఆలోచించు. ప్రభు వస్తాడు,
ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. చాలా ఉండాలి. సో కాబట్టి ఆయన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు వస్తావు ప్రభా అని అడగాలి ప్రభుని. సో ఇక్కడికి వచ్చేద్దాం, మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చేస్తే, కాబట్టి శిష్యులందరూ కూడా ఏమన్నారంటే ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. ఇలా నేను 89వ సంవత్సరంలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. వాస్తవంగా 88లోనే జాయిన్ అవ్వాలి. ఫస్ట్ టైం ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు ఎలా జాయిన్ అవ్వాలో తెలియక, అంతటి బ్యాక్గ్రౌండ్ అనమాట నాది, ఎలా జాయిన్ అవ్వాలో తెలియక ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది. సో 89లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మరి వాళ్ళు శామ్యుల్ వాళ్ళ మదర్ ఉన్నటువంటి ఆ ఊరు నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఒకసారి చూడడానికి నేను వెళ్తున్నాను మా చెల్లి వాళ్ళ ఇంటికి. వెళ్తుంటే మధ్యలో ఒక గోలికంటే ఒక పెద్ద నది వస్తుంది, ఫుల్గా ప్రవహిస్తుంది. ప్రవహిస్తూ ఉంటుంటే మొత్తానికి ఒక నావ లాంటిది ఏదేసి నడిపిస్తారు అవతలకి ధైర్యం చేసి అది ఎక్కి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మరి అప్పట్లో ఆయన ప్రకాశం గారని ఉండేవారు. వాళ్ళ చర్చిలో ప్రార్థన జరుగుతుంది. నేను వెళ్ళింది సండేలా ఉంది, ప్రార్థన జరుగుతుంటుంటే నేను వెళ్ళాను. చదువుతున్నానని ఈరోజు ఏమన్నా కొంచెం వాక్యం చెప్తారా అన్నారు. వాక్యం చెప్తారన్నారు. నా జీవితంలో మొట్టమొదటి చేసిన ప్రసంగం ఏంటంటే ఇదే. మొట్టమొదటి చేసిన ప్రసంగం ఇదే. 3వ వచనం ఏమన్నాడు? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదురు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. సో కాబట్టి శిష్యులు అడుగుతా ఉన్నారు. దేవాలయం పడిపోతుంది అంటున్నావు, సరే ఇది ఎప్పుడు జరుగుతుంది, మరి నువ్వు వస్తావు కదా, నువ్వు మళ్ళా ఎప్పుడు వస్తావు, నువ్వు వచ్చేటప్పటికి సూచనలేంటి? సో క్రైస్తవ సంఘం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది ఆయన రాకడికి మరి సూచనలు ఏంటి. కాబట్టి ఈరోజు ప్రసంగానికి పేరేంటంటే ఆయన రాకడికి లేకపోతే యుగ సమాప్తికి సూచనలు, సైన్స్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు వారు 2వ రాకడికి సూచనలు లేకపోతే గుర్తులు. ఏంటా గుర్తులు? మరి ఒక 6 గుర్తులు ఈ భాగంలో నుంచి చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. 6 గుర్తులు. మొట్టమొదటి గుర్తు ఏంటంటే 4వ వచనంలో ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? యేసు వారితో ఇట్లా, నేను ఎవరితో? శిష్యులతో. శిష్యులు ఏమడిగారు? గుర్తులు అడిగారు కదా. ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి దినాలు, భయంకరమైన బయట వాళ్ళు ఎవరో కాదు, ఇంట్లోనే తల్లి కుమార్తె తల్లిని, తండ్రి కుమారుడిని తండ్రిని, భయంకరమైనటువంటి మోసాలు జరుగుతుంటాయి. సరే అవి ఫిజికల్ మోసాలు అలా ఉంచండి. సంఘాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. భయంకరమైనటువంటి మోసాలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. వీధిలో దొంగ అయితే జాగ్రత్త పడవచ్చు, ఇంట్లో దొంగ అయితే పట్టుకోగలమా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో దొంగను పట్టుకోవాలంటే ఒక కన్ను వేసి ఉంచుతూ ఉండాలి. అందరి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచుతూ ఉండాలి. ఒకవేళ ఒక్కొక్కసారి మన మీదే మనం కన్ను వేసుకోవాలి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలో రామకృష్ణ చెప్పాడు సార్, నాకు బాగా గుర్తుంది.
3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందెన్నో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. పోతే ఎలాగే పోవాలి ప్రాణం, అంతేగాని విశ్వాస భ్రష్టులం కాకూడదు. అర్థమవుతుందా? ప్రభువు నమ్మాం, చనిపోతే ఇలాగే చనిపోదాం, అంతేగాని విశ్వాస భ్రష్టులం. ఇతరుల గురించే కాదు జాగ్రత్త పడ్డాం, నిన్ను గురించి నువ్వు కూడా చాలా జాగ్రత్త పడాలి. ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందో తెలుసా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నారంట. అమ్మో, ఎంత సౌఖ్యమైన భక్తో! ఒకవేళ దేవుడు ఇచ్చాడనుకో హ్యాపీగా ఉన్నాం, కాదనంటది. లేకపోయినా కానీ ఉండగలగాలి, లేకపోయినా కానీ ప్రభు కోసం స్థిరంగా ఉండగలగాలి. ఆ మాట అర్థమయ్యే సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరినైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. ఎవరు చూడాలి ఇప్పుడు? అర్థమవుతుందా? ఇప్పుడు వరకు ఆన్లైన్ చూడటమే కాదు, మనం కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని విషయాలు ఉన్నాయి, మరి దేవుని చెప్పైతే ఎంత టైం పడుతుందో వెళ్దాం ముందుకి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకుని. ఇతరులు మోసం చేయడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు మనల్ని మనమే మోసం చేసుకోవడం. చాలా జాగ్రత్త. మనమే మోసం చేసుకుంటాం. సత్యం ఏంటో తెలుసు కానీ చెప్పవు. పైకి ఒకటి చెప్తావు, అప్పుడు ఏం చేస్తున్నట్టు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. అప్పుడు చూసారా, తమిళనాడులో కొన్ని సంవత్సరాలు 2019-2020లో జరిగిన సంఘటనకి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక చిన్న కానిస్టేబుల్ ఆమె రేవతి సత్యం కోసం నిలబడింది. చాలా దారుణంగా, అన్యాయంగా. వాడు చేసిన నేరం ఏముందంటే ఏమి లేదు. ఒక షాప్ ఉంది, ఇంకొక 10 నిమిషాలు ముయ్యాలి, మూస్తాంలే అన్నందుకు ఇగో, అహం. చాలా డేంజర్ అహం. ఏమయ్యారు? తండ్రిని కొట్టారు, జైల్లో పెట్టారు. ఏం మా నాన్న ఎందుకు కొట్టారు, ఆయన చేస్తుంది ఏంటి అని కొడుకు వస్తే కొడుకున్నాడు. నేను అది వింటా ఉన్నాను. లాఠీ తడిచిపోయిందంట, రక్తంతో లాఠీ తడిచిపోయిందంట. ఎస్ఐ అంట బయట ఉంది. ఈ కానిస్టేబుల్ కొట్టి అలసిపోయి కొంతసేపు కూర్చుంటే, ఏంట్రా సౌండ్లు వినపడడం లేదేంటి, సౌండ్స్ రావడం లేదేంటి అన్నాడంట. ఇప్పుడు వస్తాయి సౌండ్స్ కదా. న్యాయం గెలుస్తుంది, తప్పనిసరిగా న్యాయం గెలుస్తుంది. ఆమె సత్యం కోసం ఒక్కతే మోసగుచ్చినట్టు చెప్పిందంట. ఆ సీసీ ఫుటేజ్ మొత్తం అంతా మాయం చేస్తారు. మానవ జ్ఞానంతో, మానవ తెలివితేటలతో ఎన్నో చేయొచ్చేమో కానీ దేవుని నీతిని, న్యాయాన్ని మనం తప్పించుకోలేం. తెలివితేటలు ఉన్నాయి కదా అని విరవేగొద్దు, ఏవేవో ఉన్నాయి కదా అని విరవేగొద్దు. దేవుడు ఏ క్షణాన్ని ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు. ఏది ఉన్నా దేవుని తగ్గించుకుని వినయంతో, విధేయతతో మనం నేర్చుకోక దినాన్న సత్యం బయటికి వస్తుంది. మ్యానిపులేషన్స్ మంచిది కాదు. యథార్థంగా ఉంటాం. ఒకవేళ మానవులో మనం పొరపాటు జరిగితే, పొరపాటు మాట్లాడతాం, లేకపోతే పొరపాట్లు ఏమన్నా అయ్యే అనుకో, యథార్థంగా ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం. అలాగే మనం ఉండాలి. సో కాబట్టి పిల్లరా,
మొట్టమొదట ప్రభు చెప్పినటువంటి సూచన ఏంటంటే మోసపరచకుండా చూసుకునే దినాల్లో మోసాలు. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే చేను చుట్టూ కంచి వేస్తాం. ఎందుకు? ఆ చేన్ని కాపలా కాయడానికి, వేరే ఏం వచ్చి తినేయకుండా ఉండడానికి. అలాంటిది ఆ కంచె చేను వేసేసింది అనుకో, ఇంకెవరు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పుగా ఉండవలసిన మనం, వెలుగుగా ఉండవలసినటువంటి మనము అలా ఉండకపోతే ప్రభువుని ఎలా చూపించగలం? ప్రభువుని ఎలాగా చూపించగలం? సో కాబట్టి మోసాలు చూడండి. అలాగే 5వ వచనంలో కూడా ఏమనుంది? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఓ గలిబిలి అటు ఇటు పరిగెట్టొద్దు. దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది. వాక్యాన్ని చదువుదాం, స్థిరంగా ఉందాం. విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అంతేగాని అటు పరిగెట్టడం, ఇటు పరిగెట్టడం, నువ్వు గలిబిలి అయిపోవడం, ఇతరుల్ని గలిబిలి చేయడం కాదు. స్థిరమైన ప్రవచన వాక్యాలు మనకున్నాయి అంటాడు పేతురు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇంకో మాట కూడా చూడండి, 11వ వచనంలో కూడా ఏమనుంది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసాలు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఎక్కడ చూసినా మోసాలు. ఆహార పదార్థాలు మోసాలు, మందులు మోసాలు, ఏంటో ఏమేమో చేసుకోవాలి మోసాలతో జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. మొట్టమొదటి గుర్తు ఏంటంటే డిసీవ్, మోసం. దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో జరిగేది ఏంటి? మోసం. రెండవది 6వ వచనం అంటున్నాడు, మరియు మీరు యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భయంకరంగా. ఎక్కడ చూసినా యుద్ధాలు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, కుటుంబాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వార్స్. సో కాబట్టి ఏమైపోతుందో, ఏం జరుగుతుందో ఏంటో అని మనం కలవరపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటాడు? కలవరపడకుండా చూచుకున్నది. ప్రభు వైపు చూడాలి. వాడు దేవుడు ఏంటో తెలియని వాడు ఏం చేస్తారంటే ఈ దేశం ఏం చేస్తుంది, ఆ దేశం ఏం చేస్తుంది, ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాను. ఈ దేశం ఆ దేశం కాదు. ప్రభు ఏం చేస్తాడు, ప్రభు ఎలాగా దీన్ని పరిష్కరిస్తాడు, ఎలా కలగజేసుకుంటాడు, ఏం చేస్తాడు, ప్రభువా సహాయం చేయాలి. ఆ దేవునికి మనం మొరపెట్టాలి. కాబట్టి రెండో మాట ఏంటి? మీరు యుద్ధమును గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతురు. సో కాబట్టి వార్స్, మొదటిదేమో డిసీవ్, మోసం. రెండవది వార్స్, యుద్ధాలు. తర్వాత 8వ వచనం చూడండి. అక్కడక్కడ కరువులు, భూకంపములు, ఇవన్నీ వేదనలకు కరువులు, తర్వాత భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. కరువులు, ఆహారాలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలంగా దేవుడు మనకేమి ఇచ్చాడో వాటిని చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ఆహార పదార్థాలను వేస్ట్ చేయకూడదు. ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వడానికి వీలు లేదు. అంత జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎంత అసలు ఈ బఫే సిస్టమ్ అనేది ఎందుకు మొదలెట్టారో తెలుసా? ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండడం కోసం పెట్టారు. కానీ ఇందులోనే ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. పెట్టించుకోవడం నీకు ఎంత కావాలో అంత పెట్టించుకుని తినొద్దని ఎవరు అనడం లేదు. నీకు కడుపు నిండినంత తిను, అంతేగాని వేస్ట్ చేయదు. వేస్ట్ చేయడానికి మాత్రం అర్హత లేదు, పడేయడానికి అర్హత లేదు. తినడానికి అర్హత ఉంది, తిను.
పడేయడానికి మాత్రం అర్హత లేదు. చాలామంది పెట్టుకుని పడేస్తూ ఉంటారు. ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. సో కాబట్టి కరువులు, భూకంపాలు, ఫెమైన్స్ అండ్ ఎర్త్క్వేక్స్ జరుగుతూ ఉన్నాయి. అది మూడవది. నాలుగవది చూడండి, 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. సకల జనుల చేత ద్వేషింపబడతాం. ఓకే, ఇది మన గురించి మనం ఆలోచన చేస్తే ఓకేలే, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం గురించి ఆలోచన చేస్తే ప్రపంచం అంతా ఎలా ఆలోచిస్తుంది తెలుసా? ఇంత అశాంతికి కారణం ఈ చిన్న ఇజ్రాయెల్ దేశమే. ఇజ్రాయెల్ మీద ద్వేషం పెరిగిపోతా ఉంది. ఇంత సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఒకనొక దినాన్ని అమెరికా కూడా శత్రుత్వం అయిపోద్ది ఇజ్రాయెల్ దేశం మీదకి. ప్రపంచం అంతా ఒకటైపోద్ది, ఇజ్రాయెల్ మీద ఒకటే అయిపోద్ది. అలాంటి దినాలు చూడబోతా ఉన్నాం. ఇశ్రాయేలు అంట ఏమంటారు తెలుసా? నేను బ్రతుకుతాను, నువ్వు కూడా బ్రతుకు. నేను జీవిస్తాను, నువ్వు కూడా జీవించు. ఇస్లాం అంటదంట, వాళ్ళు ఏమంటారు తెలుసా? నేనే బ్రతుకుతాను, నువ్వు చావు. బ్రతికితే నేనైనా బ్రతకాలి, నువ్వైనా బ్రతకాలి. నువ్వుంటే నేను ఉండలేను, నేనుంటే నువ్వు ఉండకూడదు. ఈ యొక్క ఇస్రాయిల్ యొక్క ఈ ముస్లిం దేశాల యొక్క విధానం అంతా ఏంటో తెలుసా? ఇజ్రాయిల్ భూమి మీద ఉండకూడదు, వాళ్ళు భూమి మీద. చూడండి ఎంత భయంకరటువంటి దినాలు. సో కాబట్టి నాలుగోది ఏంటంటే పెర్సిక్యూషన్, హేటెడ్, ద్వేషం. జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. సకల జనుల చేత ద్వేషం, అది నాలుగవది. 12వ వచనం చూద్దాం, చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కడ ప్రేమ కనపడడం లేదు. ఇక్కడ చూడండి, ఒక మాట చూపించి ముందుకెళ్తాను, అయిపోయిన టైము. 2వ తిమోతి 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదివితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకుంది. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం అంతా స్వార్థమే. తర్వాత ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, వివాదకులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, కర్మాంధులు. ఈ 4 మాట చూడండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. చాలా జాగ్రత్త. మనం కూడా ఎక్కువగా ప్రేమించుకోకూడదు. ప్రభు తర్వాతే. ప్రభు సుఖాలు. కరెంట్ ఉండొచ్చు, కరెంట్ లేకపోవచ్చు, కానీ ప్రభు ఉంటాడు. ఏమున్నా ఏం లేకపోయినా ప్రభు ఉంటాడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారైంది. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చాలా చోట్ల నేను విచిత్రమైన చూసి లోపల నవ్వుకుంటాను. ఈరోజు
ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది అంటారో, అయిపోయిన తర్వాత మీ అందరికీ బిర్యానీ ఉంది, బిర్యానీ ఏర్పాటు చేయబడింది. ఇన్ని సంఘంలోకి లోపం వచ్చేసింది. జిమ్మిక్కులన్నీ ప్రజల్ని రాబట్టుకోవడం కోసం వీళ్ళు చేసే జిమ్మిక్కులు ఇన్నేమి కాదు, బయటికి వెళ్ళండి సంఘంలోనే జిమ్మిక్కులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి భక్తి గలవారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఇందులో ఇటు వారికి వెంకుడై చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేచించాలి. సో కాబట్టి ఇది 5వ మాట. 5వ మాట ఏంటి? ప్రేమ చల్లారిపోతుంది. ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడిన అటు తరువాత అంతము వచ్చింది. సువార్త సకల రాజ్యాలకి కూడా ప్రకటించబడుతుంది, ప్రకటించబడాలి. సో కాబట్టి పిల్లరా, ఏంటి ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచన అంటే మొట్టమొదటిది మోసాలు, రెండవది యుద్ధాలు, మూడవది కరువులు, భూకంపాలు, నాలుగవది ద్వేషం, శ్రమలు, ద్వేషం, ఐదవది ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. మనం చెక్ చేసుకోవాలి, ప్రేమ ఉందా లోపల, ద్వేషం ఉందా? లోపల ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమ మాటలో పలకొద్దు, నటించొద్దు, నటనలొద్దు. చెల్లిపోతాయి నటనలకి, కాలం చెల్లిపోద్ది. సో కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. చల్లారిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. చివరి మాట ఏంటంటే సువార్త లోకమంతటా ప్రకటించబడుతుంది. దేవుని సువార్త ప్రకటించి కనపడతా ఉన్నాయి మన ముందు. నేడో రేపో దేవుని రాకడ. కాబట్టి సిద్ధపడి ఉందాం, దేవుని కొరకు మహిమకరంగా జీవితం. దేవుని కొద్ది మాటలో దీవించడం కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తల్లిదండ్రులు తీసుకొచ్చిన శ్రేష్టమైన మాటల కొరకే వందనాలు ప్రభువా. నాయన, ఏ విషయాన్ని బట్టి మేము కలవరపడిపోకుండా, భయాందోళన చెందకుండా మీ వైపు చూడడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి పిల్లరా.